సార్ ఇప్పుడు ఒకప్పుడు సౌదీ అరేబియా చాలా ఎడారి ప్రాంతం, అక్కడ నీళ్లు లేవు అనే బాగా ప్రచారం ఉండేది. అయితే ఇప్పుడు కొంత వాతావరణంలో వచ్చిన మార్పులతో కొంత తేడా కనిపిస్తుంది. అయితే నేను ఒక విషయం విన్నా సార్, ఈ గోదావరి జిల్లాలకు సంబంధించిన చాలా మంది తెలుగు వాళ్ళు మక్కా సమీపంలో ఈ తైఫ్ అనే ప్రాంతంలో ఈ గులాబీ తోటల్లో పనిచేస్తున్నారు. కొన్ని కిలోమీటర్ల పరిధిలో గులాబీ తోటలు ఉన్నాయంటారు. అంటే అన్ని కిలోమీటర్ల పరిధిలో గులాబీ తోటలు పెంచడానికి ఏమైనా బలమైన కారణం ఉందా? ఎందుకంటే వీళ్ళు అరబ్బులు వాళ్ళు సెంట్స్ ఇవన్నీ చాలా యూజ్ చేస్తారు. ఓకే, వాళ్ళు ఆర్టిఫిషియల్ సెంట్ యూజ్ చేయరు, ఒరిజినల్ యూజ్ చేస్తారు. ఊదు లేకుంటే గులాబీ యొక్క ఒరిజినల్ సెంట్ ఉంటుంది కదా, ఇతర్, అవి యూజ్ చేస్తారు అనమాట. ఇది చాలా కాలం, రసూలుల్లాహి కాలం నుంచి కూడా ఇది వస్తున్నది ట్రెడిషన్. వాళ్ళకు చాలా ఇష్టం ఇదంటే. అయితే వాళ్ళు ఇంతవరకు వాళ్ళ దగ్గర సోర్సెస్ లేవు కాబట్టి వాళ్ళు చాలా మటుకు ఇంపోర్ట్ చేసేవారు. తాయిఫ్ ఏముందంటే మక్కా నుంచి 80 కిలోమీటర్ దూరంలో ఉంది, కానీ అది 8,000 అడుగుల ఎత్తుపైన ఉంది. 8,000 ఫీట్ ఎత్తుపైన ఉంది. దానికి రావడానికి పోవడానికి 2 బాటలు, తిరిగి రావడానికి 2 బాటలు, అంత మంచి బాట కూడా ఏర్పాటు చేశారు అన్నమాట గవర్నమెంట్ డెవలప్ చేసిన తర్వాత. అక్కడ వాళ్ళు అగ్రికల్చర్కు బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ ఇచ్చి అంత ఎత్తులో నీళ్ళు ఎలా వచ్చాయి ఇక్కడ? అక్కడ బోర్వెల్స్ చేస్తుంటారు. బోర్వెల్ నుంచి నీటిని కూడా యూజ్ చేస్తారు అక్కడ. తర్వాత వర్షాలు కూడా పడుతుంటాయి, కొన్ని చిన్న చిన్న గుంటలు ఉన్నాయి, కానీ బోర్వెల్ నీళ్ళు చాలా యూజ్ చేస్తారు అక్కడ. మంచు కూడా కురుస్తుంది అంటారు అక్కడ. తాయిఫ్లో మంచు ఎక్కువ కురవదు, చాలా రేర్. తాయిఫ్ ఎత్తుపైన ఉన్నా కానీ అంత మంచు కురవదు అక్కడ. అయితే వాళ్ళు ఏం చేసినా దీని కొరకు పూల గార్డెన్స్, తర్వాత ఇవి ఉంటాయి కదా మన ఏమంటారు ఆలివ్స్. వాళ్ళు ఏది చేసినా అని మైళ్ళ కొద్దిగా చేస్తారు. ఎకరాల్లో 10 కిలోమీటర్ ఇట్లా 10 కిలోమీటర్ ఇట్లా ఆలివ్ గార్డెన్ చేసిండ్రు వాళ్ళు. వరల్డ్ పెద్ద ఆలివ్ గార్డెన్ కూడా అక్కడ ఉంది. వరల్డ్ పెద్ద ఇది గులాబీ తోటలు కూడా ఉన్నాయి. కొన్ని హెక్టార్లలో 10 కిలోమీటర్లు ఇట్లా 10 కిలోమీటర్లు పొడవు 10 కిలోమీటర్లు ఇటువంటి గార్డెన్ ఉన్నాయన్నమాట. మామిడి పండ్ల గార్డెన్లు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర చాలా. పనిచేసే వాళ్ళంతా మన తెలుగు వాళ్ళే అన్నమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళు చాలా దొరకరు కదా, వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ. అయితే వీళ్ళని చేసుకొని వాళ్ళు అగ్రికల్చర్ కూడా చాలా డెవలప్ చేస్తున్నారు. వాళ్ళు స్పెషల్లీ సెంట్స్ ఇవన్నీ తయారు చేయడంలో చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు గులాబీ తోటలతో తయారైన సెంట్ని వాళ్ళు ఎక్కడ యూజ్ చేస్తారు ఎక్కువగా? వాళ్ళు కాబాకు పూస్తుంటారు దాన్ని, కాబా గోడలకు, తర్వాత వేరే వాళ్ళకు కూడా. ఇప్పుడు కొంత వ్యక్తిగతంగా కూడా చాలా వాడుకుంటుంటారు అన్నమాట. వాళ్ళు ఇప్పుడు అగ్రికల్చర్లో చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఇది గులాబీ పూలే కాకుండా వేరే పంటలు కూడా పండిస్తున్నారు వాళ్ళు. మామిడి తోటలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఆలివ్ తోటలు ఉన్నాయి, వేరే చాలా మటుకు కూరగాయలు కూడా తాయిఫ్లో వచ్చినాయి. బయటి నుంచి వచ్చే కూరగాయల కంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట. అయితే మన వాళ్ళే పోయి అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి ఆ కూరగాయలకు వాళ్ళు ఎక్కువ ధరవి ఉంటాయి. టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది వాటి. అంటే డాక్టర్ గారు ఇస్తున్న సమాచారాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు ఎడారి ప్రాంతమైన సౌదీ అరేబియాలో ఆ మక్కా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూరగాయలు, పళ్ళు, ఇంకా ఈ గులాబీ తోటల పెంపకం భారీ ఎత్తున చేస్తున్న నేపథ్యంలో అక్కడ పనిచేసే వాళ్ళంతా తెలుగు వాళ్ళు అవడం అనేది మన తెలుగు వాళ్ళ గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. అక్కడ అయితే వాళ్ళందరికీ కూడా ఈ మీరు రాసిన డిక్షనరీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ స్ఫూర్తితోనే మీరు రాశాను అన్నమాట.